వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని నర్సాపురంలో ఉన్న నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి 2012 అసెంబ్లీలో నియోజకవర్గంలో అసెంబ్లీ బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినటువంటి డాక్టర్ చెన్నుమిల్లి సత్యనారాయణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి 2024 ఎన్నికలకి సంబంధించి రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు, దీనికి సంబంధించి కులాల వారీగా ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అనే విషయాల మీద కొద్దిపాటి చర్చా కార్యక్రమాలు జరగబోతుంది. నమస్కారం సార్. నమస్కారం అండి. కాపులకు రిజర్వేషన్లు ఈసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవ్వాలంటారా? ఇవ్వాలంటే కాపుల రాజ్యాధికార కాంక్ష అనేది పవన్ కళ్యాణ్ గారితో నెరవేరుతుంటారా? ఆయన చరిస్మా ఉన్న లీడర్ అండి. ఎందుకు వెనుకబడిపోయి ఉన్నారు కాపులు? సంఖ్యాపరంగా బాగా ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువగా ఉన్నారు. కాపులు ఎదుగుదలకి జనసేన పార్టీకి ఏంటి సంబంధం? ఈ ప్రభుత్వ పరిపాలన బాగుండలేదు, మారాలి, మార్చాలి అని చెప్పేసి నినాదంతో ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల పట్ల ఆయన ఓపెన్గానే చెప్పారు, కాపులకి మీ రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన స్వచ్ఛందంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే భావంతోనే దిగారు, వేరే ఉద్దేశం. ఆయన కూడా ఎమోషనల్గా ఉంటున్నారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 2024 ఎన్నికలకి సంబంధించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు అంశం అంటే ఈ రెండు జిల్లాల్లో ఎట్లా ఉంది పరిస్థితులు? పొత్తు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అంశం చూస్తే ఈ రెండు పార్టీల్లో ఎక్కువ ఎవరికి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది ప్రజలు? ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే మరి వారి పరిపాలన విధానం అంతా కూడా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా సంక్షేమానికి అత్యధికంగా ఖర్చు పెట్టడం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం వల్ల ప్రజల్లో చాలామందిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఆ పరిస్థితుల్లో మరి ప్రజలు కూడా ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. ఎక్కువ మంది, ఎంత శాతం అనేది మనం చెప్పాలనుకుంటే ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో మనకు ఆల్టర్నేటివ్ పార్టీస్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల మరి వారికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవటం వల్ల మరింత లాభపడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా మరి జాతీయ పార్టీతో అనుసంధానం అనండి, లేకపోతే ఎలియన్స్ అనండి, ఒక గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కేంద్రంలో ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నట్టయితే మోడీ గారి గవర్నమెంటే, బీజేపీ గవర్నమెంట్ మళ్ళా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో కూడా మనం సత్సంబంధాలు కొనసాగించాలి. కాబట్టి ఇంకంటే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించినప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ నిధులు తెచ్చుకోవటం కానీ, ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకోవటం కానీ మనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది చాలా అవసరం. వీటితో పాటు జనసేన పార్టీకి మొదట్లో 24 స్థానాలు, తర్వాత 21 స్థానాలు. ఎప్పుడైతే పొత్తులో భాగంగా జనసేన బలాన్ని తగ్గించుకొని సీట్లని ఇలా కోల్పోవడం కావచ్చు, లేదంటే పొత్తులో భాగంగా ఇద్దరి మధ్య చర్చల్లో సీట్లు అనేది తక్కువ లిమిటేషన్కి అవడంతో కాపుల్లో ఒక రకమైన అసంతృప్తి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. కాపుల్లో కావచ్చు, లేదంటే జనసేన అభిమానులు కావచ్చు, పూర్తి స్థాయిలో. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కాపులు ఎదుగుదలకి జనసేన పార్టీకి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు. ఆయన ఈ ప్రభుత్వ పరిపాలన బాగుండలేదు, మారాలి, మార్చాలి అని చెప్పేసి నినాదంతో ముందుకు వచ్చారు. అయితే మరి దాన్ని అవకాశంగా తీసుకుని తెలుగుదేశం వారు సముచిత స్థానం ఇవ్వలేదని, తక్కువ సీట్లు ఇచ్చారనేటటువంటి భావం, అసంతృప్తి చాలామందిలో ఉంది. ముఖ్యంగా కాపుల్లో కూడా ఉంది. అందులో మళ్ళీ ఇచ్చిన సీట్లలో బీజేపీని కలుపుకున్నప్పుడు బీజేపీకి కావాల్సిన సీట్లు తెలుగుదేశం వారి సీట్లు ఇవ్వచ్చు. ఇంతేనా, వారు కూడా ఎక్కువ కోరలేదు, కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కోరారు. తర్వాత పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కోరారు. పార్లమెంట్ స్థానాలు మనకి
మన స్థానిక పరిపాలనకు అవసరం లేదు కాబట్టి ఎక్కువ 10 సీట్లు కోరినప్పుడు 10 సీట్లు తెలుగుదేశం వారి పార్టీలోంచి ఇవ్వాల్సింది పోయి మళ్ళా జనసేనకు 3 సీట్లు కోత పెట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. కాపులకు సంబంధించి ఎందుకు వెనుకబడిపోయి ఉన్నారు కాపులు? ప్రధానంగా వెనుకబడికి కారణం ఏంటి? సంఖ్యాపరంగా బాగా ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువగా ఉన్నారు. అయితే అనాదిగా మరి వారి యొక్క గ్రామాల్లో ఎక్కువగా ఒక పత్తందారితనంతో ఉండటం జరిగింది. అయితే వారికి ముఖ్యంగా ఏంటంటే నేను గమనించింది వాళ్ళు లౌక్యం అనేది లేకపోవటం ప్రధాన కారణం. అలాగే ఉద్రేక భావం కూడా కొంచెం ఎక్కువగా ఉండటం రెండో కారణం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రాజ్యాధికారం కావాలి అంటే మనం పరిపాలనలో ముందుండాలి, ఆర్గనైజేషన్లో ముందుండాలి, మనం లీడ్ చేయాలి, నాయకత్వం ఉండాలి, నాయకత్వంలో ఉండాలి అంటే లౌక్యం అనేది చాలా అవసరం. అందరితోనూ ఇష్టం ఉన్నా లేకపోయినా అందరితో మంచిగా మాట్లాడి లౌక్యంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం నాయకత్వ లక్షణం. అది నాయకత్వ లక్షణం కాపులో లోపించిందని నేను భావిస్తాను. కాపులకు సంబంధించి ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తుంటే కాపు ప్రజాప్రతినిధులు పార్టీల వలలో పడే మోసగింపబడ్డారా? మోసగింపడ్డారని నేను భావిస్తాను. ఏంటంటే వారికి సముచిత స్థానం ఎవరు ఇవ్వలేదు. అందరూ కూడా కాపులను ఉపయోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీల పార్టీ, బీసీలు అంటారు. అది కరెక్టే. బీసీల పార్టీ వారు బీసీలకు చాలా చేస్తారు, రిజర్వేషన్స్ ఇచ్చారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఇచ్చారు, చాలా న్యాయం చేస్తారు. అందులో కాదంటారు. వారికి న్యాయం చేయమని కూడా మేము కూడా చెప్తున్నాం. కానీ కాపులు కూడా అదే స్థాయిలో కాపులు కూడా సపోర్ట్ చేయటం వల్లే ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళు ఎప్పుడు నెక్కొస్తున్నారు. ఇటు బీసీలు వేసి కాపులు వేయకపోతే బీసీలు వేసి కమ్మవారు వేస్తే నగరండి. సో ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా విస్మరించారు. అది దురదృష్టకరం. ఇప్పుడు కూడా దాన్ని గుర్తించలేదండి. ప్రజారాజ్యం వచ్చినప్పుడు తెలుగుదేశం ఓడిపోయింది. ప్రజారాజ్యం వచ్చినప్పుడు కాపులు 80% ప్రజారాజ్యానికి వేస్తారు. అంచేత ఆ విధంగా తెలుగుదేశం నష్టపోయింది. 2019 ఎలక్షన్లో కూడా జనసేన కాదని విడిగా పోటీ చేయటం వల్ల తెలుగుదేశం నష్టపోయింది. ఇప్పుడైనా గుర్తించుకొని ఇప్పుడు జనసేన కొంచెం ఒక 30-40 సీట్లు ఉంచుంటే బాగుండేది. అలా తగ్గించేయటం అనేది వారి స్వార్థ ప్రయోజనాలు వాడుకుంటున్నారని చెప్పి నేను భావిస్తాను. కాపులు రిజర్వేషన్లకు సంబంధించి ఏ పార్టీ పనిచేయలేదంటారు ఇప్పటి వరకు? మొదట్లో మనకి ఒక టైంలో మేము చదువుకుంటుండగానే బీసీల్లో చేర్చారండి. బ్రిటిషర్స్కి ఇక్కడ ఎస్సీ బీసీ అని కాదు, ఆర్థికంగా ఎవరు వెనకబడి ఉన్నారు అనేది మనం చూసినప్పుడు కాపులు కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వారు బీసీలో పెట్టారు. తర్వాత అది మన స్టేట్ గవర్నమెంట్ వారు దాన్ని బీసీ నుంచి తీసేసి ఓసీ చేశారు. మళ్ళీ ఒక టైంలో బీసీ పెట్టారు. బీసీ మళ్ళీ ఓసీలో పెట్టేశారు. రెడ్డిలంతా కలిపి రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం. తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా వారు మన కాపుల ఓట్లతో వారు ఎక్కువ అత్యధికంగా కాపులు వారిని సపోర్ట్ చేస్తున్నప్పటికీ వారు చిత్తశుద్ధితో ఏదో ఆ కమిటీ అన్నారు, ఈ కమిటీ అన్నారు, ఆ కమిటీ అలా కాలక్షేపం చేస్తారు. కానీ వారు కావాలనే దీన్ని అమలు చేయలేదు, కావాలనే చేయలేదు. ఏదో ప్రసారం చేశారు, మేము ఏదో చేస్తున్నాం అనిపించి. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల పట్ల వాళ్ళ అభిరుచుల పట్ల కావచ్చు, వాళ్ళ కోరికల పట్ల ఎంతవరకు ఆయన ఓపెన్గానే చెప్పారు, కాపులకి మేము రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పేసి ఓపెన్గానే చెప్పారు. ఏదైనా కాపుల్ని ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకుంటున్నారు. ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకుంటున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించండి, ఏ కులం వారు ఆ కులం వారిని తిట్టుకోరండి. అమ్మవారిని ఏదో నామాత్రంగా చేసినా బ్రాహ్మణ విమర్శించరు. మరి రెడ్ల సంగతి తెలియదు అనుకోండి. కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు. కాపులు టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ తిట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాపులను ఉపయోగించుకున్నారు. అమర్నాథ్, తర్వాత మరి అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళని ఎక్కువగా ఉపయోగించుకుని మరి తిట్టడం కూడా కాపులుకున్న సహజ పద్ధతిలో చాలా 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 తీవ్రంగా. అంటే ఈ ఎమోషన్స్ కాపులకు సంబంధించి ఎమోషన్స్గా ఎక్కువ వెళ్తూ ఉంటారు అనే దాని మీద మీరేమంటారు? అదే కాపులు వెనకబాటుతనానికి లౌక్యం లేకపోవడం అనేది ఒక కారణం అన్నాను. ఇన్ అదర్ వర్డ్స్ కొంచెం ఉద్రేకం ఎక్కువ ఉండటం వల్ల చాలా నష్టపోతున్నాం, మనకు తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గతంలో చిరంజీవి గారు వచ్చి ప్రయత్నం చేశారు,
తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే పార్టీని నడిపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాపులకి ఏమైనా మంచి జరిగింది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన వల్ల ప్రత్యక్షంగా ఏం జరగలేదు కానీ పరోక్షంగా జరిగింది. కాపులకు గుర్తింపు వచ్చిందండి. ఇప్పుడు కాపులను కలుపుకోవాల్సిన అవసరం పార్టీలకు ఏర్పడింది. కాపులు రాజ్యాధికారి కాంక్ష అనేది పవన్ కళ్యాణ్ గారితో నెరవేరిద్ది అంటారా? ఆయన చరిస్మా ఉన్న లీడర్ అండి. తర్వాత మచ్చలేని మనిషి. పర్సనల్ క్యారెక్టర్ ఇచ్చిపెట్టేయండి. పర్సనల్ క్యారెక్టర్ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరికి ప్రపంచం వాళ్ళు దేర్ ఓన్ పర్సనల్ లైఫ్. ఈవెన్ మావో దగ్గర నుంచి చూసుకుంటే మీరు ఎక్కడ చూసుకున్నా మీరు పర్సనల్ లైఫ్ వేరండి. అది మనం దీన్ని ముడిపెట్టకూడదు. దుష్ప్రచారం చేయడానికి ముడిపెడుతున్నారు. అదేవో మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. కానీ ఆయన చరిస్మా ఉన్న లీడరు. అదేవిధంగా ఒక మంచి పరిపాలన అందించాలనేటటువంటి భావంతో ఉన్నటువంటి ఉన్నత భావాలతో ఉన్నటువంటి లీడరు. ఆయన మరి కేవలం మరి కమ్మవారు పార్టీ పెడితే కమ్మవారి పార్టీ అనలేదు. మరి రెడ్లంతా కాంగ్రెస్లో ఉంటే అది రెడ్ల పార్టీ అంటలా, వైఎస్ఆర్సీపీ రెడ్ల పార్టీ అంటలా. కానీ కాపులు పెడితే కాపుల పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తట్టుకుని ఈయన కనుక ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఆయనకి అవకాశం వస్తుంది. బీసీలని ఎస్సీలు ఏ విధంగా కలుపుకెళ్ళాలి జనసేన? అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఒక మంచి సుపరిపాలన అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాత్రమే పెట్టారు. కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అభిమానించారు. కమ్మవారు అంతా వాళ్ళ అభిమానించారు కదా కమ్మవారి పార్టీని. అయితే కమ్మవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు, మనం ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కనిపిస్తున్నాం మనం అంతే. అంతేగాని ఇది కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అందరి సంక్షేమం కోరే పెట్టారు. ప్రజా సంక్షేమం బీసీల ఎస్సీల సంక్షేమం కూడా కోరి పెట్టారు. మరి ఇప్పుడు మాకు ఇక్కడ నరసాపురం కాన్స్టిట్యున్సీలో చాలామంది ఎస్సీలు బీసీలు జనసేన తరఫున ఎంపీటీసీలు సర్పంచులు నెగ్గారండి. ఇక్కడ ఎస్సీలు నెగ్గారు, బీసీలు నెగ్గారు. ఇప్పుడు అంతా పార్టీలో ఉన్నారండి. ఇక్కడ పార్టీలో చాలా బాగుంది. నరసాపురం జనసేన పార్టీ చాలా బాగుంది. అందరూ అన్ని వర్గాల వారు ఉన్నారు. పిఠాపురం ఎన్నికల్లో ఆయన నిలబడుతున్నారు కదా, ఎంత అవకాశం ఉంటుంది, ఎంత మెజార్టీ అవకాశం ఉంటుంది? అట్లాగే ఆయన ఓడిపోవడానికి చాలా ఖర్చు పెడుతున్నారు మిగతా పార్టీ అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏమని చెప్తారు? అంటే ఆయన సర్వశక్తులు ఒడ్డుతారు. ఎందుకంటే వాళ్ళ ధనబలం బాగా ఉంది వైఎస్ఆర్సీపీకి. ఆ ధనం ఎలా వచ్చింది అందరికీ తెలుసు. అంత అక్రమంగా సంపాదించినటువంటి ధనం అది. ఏదేమైనప్పటికీ ధనబలం ఉంది కాబట్టి ఆ సర్వశక్తులు ఒడ్డుతారు. కానీ ఆయన నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒకసారి మాట్లాడితే, మీలాంటి వాళ్ళు ఉన్నత విద్యావంతులు ప్లస్ ఒక విద్యా వ్యవస్థ నడుపుతున్నారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరు ఏమైనా ఆందోళన చెందుతున్నారా? అసలు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి మీద అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఈ 3 అంశాల మీద మీ విశ్లేషణ ఏంటి? దానికి ముందుగా ఇప్పుడు మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదట చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అది గొప్ప సదవకాశం ఆయనకి. ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారండి. మొదటిది 5 సంవత్సరాల్లో క్యాపిటల్ కట్టలేకపోవటం అనేది. ఈవేళ రాష్ట్రం ఈ దుస్థితికి పరిణామం ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాలు రాజధాని కట్టారండి. రాజధాని అంటే మెయిన్ సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ. 5 సంవత్సరాలు కట్టలేరండి. కట్టేసుకోవాలి. మిగిలిన నెమ్మదిగా క్వార్టర్స్ నెమ్మది కట్టుకుంటారు. అది కట్టకపోవడం వల్ల ఈవేళ 3 రాజధాని సమస్య వచ్చింది. అది కట్టేసి ఉంటే ఈవేళ ఈయన వచ్చినా 3 రాజధాని సమస్య లేదు కదండి. ఈ 3 రాజధాని సమస్య వచ్చిన మనం ఇంకా మరింత వెనకబడిపోయిందండి. అది ఎక్కడో మనకు రాజధాని ఉందో లేదో తెలియదు. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయలేదు రాజధాని గురించి. అక్కడ ఏదో రుషికండ్లో ఏదో చేస్తే అదేమో సరిపోదండి. సో అది ప్రధాన కారణం. రెండో కారణం కూడా ఆయనే కారణం అండి. కేంద్రంతో తగ్గు పెట్టుకోవటం. అప్పుడు 19లో కేంద్రం తగ్గు పెట్టి నష్టపోయాడు ఆయన, అందులో సందేహం లేదు. కానీ రాష్ట్రం కూడా నష్టపోయింది. ఆ పరిస్థితుల్లో ఈయన వచ్చారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చాలా దారుణమైన పరిస్థితి. అప్పులు పాలు చేస్తారు. సంక్షేమం అనేది చాలా అవసరం. కానీ ఉన్న డబ్బులన్నీ గవర్నమెంట్ డబ్బులు పంచిపెట్టేస్తే, మన ట్యాక్స్లు కట్టిన డబ్బులన్నీ పంచిపెట్టేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ ఉందండి? క్యాపిటల్ ఎక్కడ ఉందో తెలియదు. ఫ్యాక్షనిస్టులు వీళ్ళు ఒరిజినల్గా. ఆ ఫ్యాక్షనిజం ఇంట్లో ప్రస్ఫుటంగా ఉంది. ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు
ప్లస్ వాళ్ళకి అదో ఉంది కదా అంటే విజయసాయి రెడ్డి వగైరా పెద్దిరెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా. ఈ ఎన్నికల్లో కాపుల పాత్ర ఎట్లా ఉండాలంటారు? కాపులు 80% 90% జనసేన టీడీపీకి వేస్తారు, 80% వేస్తారు. 80% వేస్తారు. ఈ ఎన్నికల ద్వారా అంటే ప్రధానంగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే పార్టీల పరంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రానికి సుస్థిరత కావాలండి. మొట్టమొదటిగా సుస్థిరత కావాలంటే క్యాపిటల్ అనేది ఒకటి నిర్ణయింపబడి దాన్ని క్యాపిటల్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ క్యాపిటల్ ఏర్పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానం వల్ల చాలామంది ఎన్ఆర్ఐస్ మనకి అమరావతిలో లేకపోతే గుంటూరు విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారండి. మొత్తం హైదరాబాద్ మరి ఇంకా చాలా చాలా ఫాస్ట్గా ఈ మధ్యన డెవలప్ అయ్యి 5 ఏళ్ళలో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి మనకి ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే మొన్న ఊపు ఇప్పుడు ఉండదండి. 14-19లో ఉన్నటువంటి ఊపు ఇప్పుడు మళ్ళీ ఉండదు, రాదండి. ఎంచేదంటే ఇది ఎప్పుడు డెవలప్ అవ్వద్దు అనేటటువంటి అధికారం తెలుగుదేశం పార్టీ జనసేన ఒకవేళ చేజిక్కించుకుంటే, ఈ పొత్తులో భాగంగా 3 పార్టీలు చేజిక్కించుకుంటే కళ్యాణ్ గారి పార్టీకి, జనసేన పార్టీకి అధికారంలో భాగంగా వాళ్ళకు కూడా పొత్తులో భాగంగా అధికారం కూడా షేర్ చేయాలంటారా? ఇవ్వాలి కదండి. మీరు ఎందుకంటే ఇవాళ జనసేన లేకపోతే టీడీపీ నగ్గదండి. ఆ విషయం వారికి తెలుసు కానీ ఒప్పుకోరు. సో తప్పనిసరిగా ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి. అంటే 3 సంవత్సరాలు వీళ్ళు, 2 సంవత్సరాలు జనసేన ముఖ్యమంత్రిగా, లేదంటే 4 సంవత్సరాలు వీళ్ళు, 1 సంవత్సరం జనసేన ముఖ్యమంత్రి, అట్లాంటిది అటువంటిది అంటే యాక్చువల్గా అయితే అలా షేరింగ్ ఇవ్వాలి. కానీ ఆయన ఇచ్చిన సీట్లను బట్టి చూస్తే ఆ పద్ధతి ఉండేలా కనిపించట్లేదు. పోనీ అది లేకపోయినా కనీసం ఈ మినిస్ట్రీలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వటం, అలాగే కార్పొరేషన్స్ కానీ ఇంకోటి కానీ అన్నిటిలోనూ కూడా తగినటువంటి షేరు మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. అంటే ఆయన అజంప్షన్ ఆయన ముఖ్యమంత్రి అవుతారని మనం అనుకున్నట్టయితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నట్టయితే తగినంత షేర్ వీళ్ళకి మినిస్ట్రీలోను మరి ఇతరత్ర అన్ని చోట్ల కూడా జనసేన పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హరిరామ్ జోగే గారి వ్యాఖ్యలు, ముద్రగడ్డ పద్మనాభం గారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? కాపులకు సంబంధించి పార్టీలు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇద్దరిని వేరువేరుగా చూడాలండి. హరిరామ్ జోగి గారు అయితే ఆయన జనసేన డెవలప్ అవ్వాలి, అధికారంలోకి రావాలి అనేటటువంటి కాంక్ష బాగా ఉంది. ఆయనకి చాలా గైడెన్స్ ఇచ్చారు. కానీ ఆయన కొంచెం మళ్ళీ అసంతృప్తి చెందారు వచ్చినటువంటి సీట్ల వల్ల, తగ్గినటువంటి సీట్ల వల్ల. దానివల్ల ఆయన బాగా అసంతృప్తి చెంది తర్వాత వ్యాఖ్యలు చేసినప్పటికీ అసంతృప్తితో, అంటే తగినటువంటి షేర్ తగిన నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకోలేదనేటటువంటి బాధతో వ్యాఖ్యానించవచ్చు. కానీ ఇప్పుడు కూడా జనసేన అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఇంకా ముద్రగడ పద్మనాభం గారు తీరు వేరు అనుకోండి. ఆయన కూడా ఉద్రేక స్వభావం అయిందంతా. ఒక టైంలో ఒక్కొక్కలాగా ఉంటుంటారు. మధ్యలో జనసేనకి అగెనిస్ట్గా కామెంట్స్ అవి చేస్తారు. చివరిలో మళ్ళీ జనసేన అంటే ఇష్టపడ్డారు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్ళలేదు, ఎందుకెళ్ళలేదు అని చెప్పలేదు. ఇద్దరు ఇంపాక్ట్ పెద్దగా ఉండదండి. ఎందుకంటే హరిరామ్ జోగి గారు గొప్ప లీడర్. ఈ ప్రాంతంలో అంతా కూడా ఆ ప్రాంతం చాలా డెవలప్ చేస్తారు వారు. ఆయన గొప్ప లీడర్. ఆయనకి హీరో వర్షిప్ ఉంది. కానీ ఇప్పుడు ఆయన వయస్సుని బట్టి పెద్దగా ప్రభావితం చేసేది ఉండదు, ఆయన వయస్సుని బట్టి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి గురించి ఒకప్పుడు కాపులకు లీడరే, కానీ ఆయన ఒక స్థిరమైనటువంటి విధానాల్లో లేకపోవటం వల్ల ఆ లీడర్షిప్ అంటే ఆయన కోల్పోయారు. ఆయన కూడా పెద్దగా కాపుల్ని ప్రభావితం చేయలేరు అనుకుంటున్నాను నేను, నా వ్యక్తిగత అభిప్రాయం. మీ వ్యక్తిగత అభిప్రాయంగా, లేదంటే మీ ఒపీనియన్గా చెప్పండి, కాపులకు రిజర్వేషన్లు ఈసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవ్వాలంటారా? ఇవ్వాలంటే ఇవ్వాలి. కాపులు ప్రధానంగా చేసే డిమాండ్లు ఏంటి? ఒక నాయకుడి కింద, లేదంటే మీరు ఇంతకుముందు కూడా కంటెస్ట్ చేసి ఉన్నారు, కాపులకు సంబంధించిన సమస్యలు కూడా మీకు తెలుసు కదా, మీరేమైనా డిమాండ్ చేస్తున్నారా కాపులకు సంబంధించి? రిజర్వేషన్ అనేది ప్రధాన సమస్య. అంటే రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎంత పర్సంటేజ్ అనేది అలా ఉంటుంది. రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి, అంటే ఉభయ గోదావరి జిల్లాలోనే చాలా పావర్టీ ఉంది.
ఇంకా కృష్ణా గుంటూరు వెళ్తే వాళ్ళంతా కూలి పని చేసుకునే వాళ్ళేనండి. అంతే రిజర్వేషన్స్ ఇవ్వాలి. అధికార పక్షం వారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మరి పరిపాలనలో తగిన భాగస్వామ్యం ఇవ్వాలండి. అలాగే దాంతోపాటు కార్పొరేషన్స్ అని అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అన్ని రెవెన్యూస్లో కూడా తగిన ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంతకుముందు ఇవ్వట్లేదండి. ఈ కాపు కార్పొరేషన్ల ద్వారా ఏం ఉపయోగం జరగలేదా? కొంత ఉపయోగం జరుగుతుందండి కార్పొరేషన్. అంతకుముందు మరి తెలుగుదేశం గవర్నమెంట్ 19 నుంచి 14-19 వరకు కొంతమందికి స్కాలర్షిప్లు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని స్కాలర్షిప్లు ఇచ్చారు. ఆ విషయం నాకు వ్యక్తిగతంగా తెలుసు. కొంత మేలు జరిగింది. ఇది ఈ 5 సంవత్సరాలు ఏం జరగలేదు. బోర్డు తప్పించి ఇంకేమీ లేదు. మీరు ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటి సార్? ఈ ప్రస్తుత ప్రభుత్వం మారాలండి. తప్పనిసరిగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి. వస్తేనే మనకి చాలా వరకు రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. బీజేపీ ఎలియన్స్ కూడా ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్స్ మనకేం రావట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే జోన్ అవన్నీ కూడా రావట్లేదు. కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా కారణం అనుకోండి. మనం కేంద్రం నుంచి కూడా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలంటే ఈ 3 పార్టీల కూటమి కంపల్సరీగా విన్ అవ్వాలండి. విన్ కాకపోతే ఇంకా రాష్ట్రం సర్వనాశనమే. వీళ్ళు విన్ కాకపోయి మళ్ళా వైఎస్ఆర్సీపీ వస్తే కనుక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చివరిగా నర్సాపురానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కొన్ని కేటాయించామని చెప్తున్నారు. ఆ పనులు ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనలు చేస్తూ ఉంది, కానీ ఎటువంటి అభివృద్ధి అనేది జరగట్లేదు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఈ ప్రాంత వాసికి ఇక్కడే పుట్టి పెరిగినట్టుగా ఉన్నా, ఇదే మీ ప్రాంతం కాబట్టి మీరేం చెప్తారు? నర్సాపురం ఈ ప్రభుత్వంలో నర్సాపురం చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. యాక్చువల్గా అన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కూడా జిల్లా విభజన చేసినప్పుడు ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ పేరు ఆ జిల్లాకు పెట్టారు. ఆ హెడ్ క్వార్టర్స్లోనే జిల్లా కేంద్రం పెట్టారు. నర్సాపురం ఓల్డెస్ట్ డివిజన్ అండి. ఇది 100 year ఓల్డ్ డివిజన్. ఇది ఎప్పుడు బ్రిటిషర్స్ టైంలో పెట్టారండి. రెవెన్యూ డివిజన్ అనమాట. భీమవరం కూడా డివిజన్ కాదండి. నర్సాపురం డివిజన్లో భీమవరం ఉందన్నమాట. అటువంటి రెవెన్యూ డివిజన్ ఉన్నటువంటిది. అలాగే పార్లమెంటు నర్సాపురం పేరు మీద ఉన్నటువంటి పార్లమెంటు స్థానం ఉన్నప్పుడు నర్సాపురానికి కేంద్రం ఇవ్వాలండి, జిల్లా కేంద్రం. అటువంటిది భీమవరానికి ఇచ్చారండి. దానికి ప్రధాన కారణం మా ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా. తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇంకా అది ఇంకెప్పుడు కూడా మళ్ళీ కోరుకోలేము కదండి. మళ్ళీ అమల్మెంట్ రాదు కదా జిల్లాకి. ఆ విధంగా తీవ్రమైన అన్యాయం ఈ గవర్నమెంట్లో జరిగింది. ఇకపోతే మరి ఫిషింగ్ హార్బర్ అనేది మాకు చాలా అవసరం. ఎప్పటి నుంచో అందరూ శంకుస్థాపన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది కరెక్ట్ కాదని మళ్ళీ వీళ్ళు చేశారు. మేము చాలా బాగా కట్టేస్తాను, వీళ్ళు ఏం చేయలేదు. ఫిషింగ్ హార్బర్ అనేది కూడా చాలా అవసరం. ఇక్కడ వారధి కూడా నర్సాపురం, యాక్చువల్గా నర్సాపురంలో బ్రిడ్జ్ కట్టాలి. ఒకప్పుడు శాంక్షన్ అయినప్పుడు అది చించినాడు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు శాంక్షన్ అయినప్పుడు మళ్ళీ దిగువన కడతామంటున్నారు. దిగువన అక్కడ రాజులను అక్కడ కడతామంటున్నారు. అది కూడా ఈయన ప్లాన్, ఎవరు ప్రస్తుతం ప్రసాదరాజు గారి ప్లాన్. అది సెంట్రల్ గవర్నమెంట్ కడుతుందండి, ఎందుకంటే నేషనల్ హైవే అయింది. అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి అన్నీ చేసేసి వాళ్ళన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఇంచుమించుగా పొందినట్టుగా కనిపిస్తుంది. మరి నర్సాపురం అంటే ఇప్పుడు విజయవాడలో బ్రిడ్జ్ అంటే కృష్ణానది బ్రిడ్జ్ విజయవాడలోనే కట్టాలి. రాజమండ్రి గోదావరి మీద బ్రిడ్జ్ అంటే రాజమండ్రిలోనే కట్టాలి. నర్సాపురం గోదావరి బ్రిడ్జ్ అంటే నర్సాపురంలోనే కట్టాలి. అక్కడ కడతాం అనేది న్యాయం కాదు. ఆ విధంగా కూడా కొంత టౌన్ నష్టపోతుంది. సార్, చివరిగా ఒకటి, మీరు కాపుల్ని ఏ విధంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలంటారు? వాళ్ళు ఏ విధంగా సమన్వయం చేసుకొని ఎట్లా విజయం సాధించాలంటారు? మీరు కాపులకి ఇచ్చే పిలుపు ఏంటి? కాపులకు ఇచ్చే పిలుపు ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎలియన్స్ ఉంది కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన ఎలియన్స్ ఉంది కాబట్టి వీరికి వేయమని మేము చెప్తాము. ఈ కూటమికి వేయమని చెప్పి, నర్సాపురంలో జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకి వేయమని చెప్తాం. మంచిదంటే ఇదే మంచి పరిపాలన అందించగలదనేటటువంటి భావం. దానికి తగినట్టుగా మరి వైఎస్ఆర్సీపీ చాలా దారుణంగా నష్టాల పాలు చేసేస్తుంది రాష్ట్రాన్ని. అంచేత ఈ కూటమికి ఏమైనా చెప్తా నర్సాపురంలో జనసేన పార్టీకి వేయమని చెప్తాను. ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోమని, లేదా మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలనేది, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో. ఈ ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదండి, ఇది ఒక మాస్ కదా. తర్వాత నేను ఇక్కడ యాక్చువల్గా ఏదో చిన్న ప్రయత్నం చేసిన ప్రజలు అంత గబుక్కుని రిసీవ్ చేసుకోరండి. ఎందుకంటే వీళ్ళంతా ఆల్రెడీ ఎమోషనల్గా ఉన్నారు కదా. మనం చెప్పింది ఏదో చాదస్తంగా చెప్పామనుకుంటారు, కానీ వాస్తవాన్ని గ్రహించి
చేసుకోవటానికి చాలా టైం పడుతుంది, చాలామంది కృషి చేస్తే కానీ అవ్వదండి, ఎవరో ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. కానీ సమాజంలో కాలగమనంలో కొంచెం మార్పు రావచ్చు. ఇప్పుడు పిల్లలంతా కూడా కాపుల పిల్లలంతా చదువుకుంటారు. ఇదివరకు వ్యవసాయం మీద ఉండి చదువుకునేవారు కాదండి. చదివేందుకు చదువు అప్పుడు చాలా రాంగ్ నోషన్స్ ఉంటాయి మా చిన్నప్పుడు. చదువుకుని ఎక్కడో ఉద్యోగం చేయాలని ఒకటి, ఊళ్ళోంచి వెళ్ళిపోవాలని, ఎవరి కింద పని చేయాలని, ఇటువంటి భావాలండి కాపుల్లో. అంటే అప్పుడు వెంటా ఉండి మన పెద్దలు చెప్పుకుంటారు. సో ఇప్పుడు అలా బయటపడ్డారండి. ఇప్పుడు అంతా కూడా పిల్లలు చదువుకుంటున్నారు, కాపుల పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. సో ఈ ఒక జనరేషన్ దాటేటప్పుడు కొన్ని మార్పు రావచ్చు. ఎందుకంటే వీళ్ళు అక్కడక్కడ ఉద్యోగాలు చేయడంలో అక్కడ పరిస్థితులు అవగాహన ఉంటుంది కదండి. హౌ టు బిహేవ్ అనేది, హౌ టు ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనేది అవగాహన వస్తుంది. కాబట్టి కొంత మార్పు కాలక్రమంలో రావాలని కోరుకుంటున్నాం. విడిగా మరి ఒకరి వల్ల అయ్యేటటువంటి పని కాదండి అది. బట్ మార్పు వస్తే బాగుంటుంది. మారాలి, కాపులు మారాలి, వ్యతిరేక స్వభావాన్ని వేడాలి, నిదాన ప్రధానమే గమనించాలి. అలా చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. వీళ్ళకి మించిన బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. రాజ్యాధికారం కూడా లభిస్తుంది. రాజ్యాధికారం కూడా లభిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన స్వచ్ఛందంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే భావంతోనే దిగారు, వేరే ఉద్దేశం కాదు. ఆయన కూడా ఎమోషనల్గా ఉంటున్నారు. కొంచెం మన ప్రజల ముందుకు వెళ్ళాడు. ప్రజలకు మనం ఏం చేస్తామని ముందు చెప్పాలి. ప్రజలకు మనం ఏం చేస్తాం, ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తామని చెప్పి తర్వాత సహజంగా అపోజిషన్ పార్టీని విమర్శించాలి. అది తప్పదు, అది ఎప్పుడు ఉంటుంది. కాపులకున్న బలాలు ఏంటి సార్? కాపులకు స్ట్రెంగ్త్ సంఖ్యాపరంగా ఉన్నారు. వీళ్ళలో యూనిటీ అనేది కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ సి సత్యనారాయణరావు గారి అభిప్రాయాలు. కాపులకు సంబంధించి రిజర్వేషన్లు అవసరమని, రాజ్యాధికారం సాధించాలంటే అన్ని వర్గాలతో సమన్వయపరుచుకుంటూ రాజ్యాధికార దిశగా పార్టీ చేపట్టే, జనసేన పార్టీ నాయకుడు చేపట్టే కార్యక్రమాలకు అండగా నిలవాలని, వాటితో పాటు అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేశారని, ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ కాపుల యొక్క కోరికలు కావచ్చు, కాపులకు సంబంధించి ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి ఇది ఒక వేదికగా వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ.